అందరికీ నమస్తే. కిటకీలకు చాలా లీకుల తర్వాత అంతా చేయాల్సిన ప్రచారం అంతా జరిగిపోయింది. అంటే పైరసీ లీకేజ్ అంతా సక్సెస్ అయింది. ఇక పేపర్లు మొత్తం రాసేసినాయి అని మొత్తం తెలుసుకున్న తర్వాత క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రెస్ మీట్లు. నేను ముందే చెప్పినా కదా, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేస్తున్నారంటే దానిలో ఏముండదని. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఈ ముగ్గురు కలిసి ఇప్పటిదాకా ఒక్క అంశంలో కూడా కలిసి మాట్లాడలే. ఈ ఒక స్కీమ్ అమలు చేస్తున్నామని అంత గొప్పగా ఏదైనా స్కీమ్ అమలు చేస్తే కూడా అంత ముగ్గురు వచ్చి మాట్లాడుతుర్రి అంటే ఏమీ అమలు చేయలేదని అర్థం. అట్లా ముగ్గురు వచ్చి కూర్చొని రాత్రి 10:30-11 గంటలకు మీడియాతో సమావేశం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత వాళ్ళు, మీకు తెలుసు కదా, 665 పేజీల కాళేశ్వరం రిపోర్టు మాకు ఇచ్చిండ్రు, మేము తీసుకున్నాం, దాన్ని ఐఏఎస్లకు ఇస్తే 60 పేజీలకు కుదించిండ్రు, ఇవన్నీ కూడా మాట్లాడిండ్రు. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, ఆ రిపోర్ట్లో వీళ్ళు చెప్తున్న అంశాలు ఏంది, అసలు వాస్తవం ఏంది, ఇదన్నీ అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 50% ఉంటున్నారు. ఎవరు రిపోర్ట్ కొట్టకముందే కొంచెం స్ట్రాంగ్ అయ్యాం, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మొత్తం 665 పేజీలు వీళ్ళే చెప్తున్నారు. 665 పేజీలు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దానిలోకి వెళ్ళి 60 పేజీలకు కుదించి మేము క్యాబినెట్లో, వాళ్ళే ఐఏఎస్ల కమిటీ కుదించి మాకు క్యాబినెట్కి ఇచ్చిండ్రని. ఇక దీనిలో ఎట్లుంటుందంటే, ప్రభుత్వం ఉసుకో అంటే ఐఏఎస్ ఆఫీసర్లు డిస్కో అంటారు. అంతకు మించి ఎక్కువ పని చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతాయి, లేకపోతే వాళ్ళని తీసి లూప్లైన పడేస్తారు. ప్రభుత్వం మనసులో ఏముందో గుర్తెరిగి పనిచేయడమే అధికారుల పని. ఇప్పుడు 665 పేజీలకి వెళ్ళి వీళ్ళు దానిలో కొన్ని పాయింట్లే తీసిరేమో. ఒకటి ఉంటుంది కదా, నా తోక పివరుండి ఇట్లనియే, తెలుసు కదా, నా తోక పివరుండి ఇట్లనియే, నా తోక అని వస్తుంది కలిపితే, విడదీస్తే నాతో కపివరుండు ఇట్లనియే అనేది వస్తుంది వర్డ్. అట్లా వీళ్ళు కూడా ఎక్కడెక్కడ కట్ చేసి వీళ్ళకి ఏం అవసరమో బహుశా ఐఏఎస్ అదే ఇచ్చిరేమో. లేకపోతే 665 పేజీలది ఒక ఏమంటారు, ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఒక స్పూన్లో పెట్టినట్టు అంత చిన్నగా చేసిర్రు. అంత పెద్దదాన్ని మొత్తం కంప్రెస్ చేసిర్రు, ఇంత చిన్నగా చేసిర్రు. దానిలో మరి వీళ్ళకి కొనుకొచ్చే అంశాలు వేస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు, అవే ఇచ్చినట్టున్నారు, దాని మీదే మాట్లాడినరు. అయితే నేను ఇన్ని రోజులు అనుకున్నా పేపర్లో వచ్చిన లీకులు కాదేమో, వాళ్ళ ఊహాగానాలు ఏమనుకున్నా. కాదు, నేను వీళ్ళు ప్రెస్ మీట్ తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళే లీకులు ఇచ్చి రాపించారు. నో డౌట్, సినిమా రిలీజ్కి ముందు పైరసీ ఇచ్చేసిండు. ఫస్ట్ సినిమా ఇట్లనే ఆడుతుందేమో, కొన్ని రోజులు ముందు ఆడని, తర్వాత సినిమా రిలీజ్ చేద్దాం, అప్పుడు బాగా సినిమా ఆడుతుందేమో అని. కానీ ఆల్రెడీ పైరసీలే మొత్తం చూసేసినాక సినిమా ఏం ఆడుతుంది, ఆడదు. దానిలో ఉన్నవే ఈ 3 రోజులు పేపర్లో ఏదైతే అంశాలు వచ్చినాయో అవే అంశాలను మళ్ళీ వీళ్ళు ముగ్గురు మాట్లాడారు. అంటే వీళ్ళే పేపర్కి లీక్ చేసిన అనేది వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ఏమేమి వచ్చినాయో అవే చదివినారు. సీల్ విప్పకముందే 4 రోజుల పాటు వార్తలు వచ్చినాయి చూడు, దట్ ఈస్ గ్రేట్. సీల్ ఇప్పకముందే వచ్చినాయి వార్తలు అంటే దానికి అర్థమైంది, వీళ్ళు దొంగతనంగా సీల్ ఇప్పి చూసి లీక్ చేసిండ్రు. తర్వాత మళ్ళీ అందరి ముందర డ్రామా ఆడినరు, ఐఏఎస్ల కమిటీ అని, ఆయన చదివి మాకు వినిపిస్తాడని, ఇది క్యాబినెట్లో పెడతారని, ఇదంతా కూడా ఒక డ్రామా. ముందే తెలిసిపోయింది, వీళ్ళు దానిలో చదివేసిండ్రు, ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసిండ్రు, రాపిచ్చేసిండ్రు వితిన్ అవర్స్. 31st నాడు మధ్యాహ్నం ఇస్తే 12 గంటలకు 1 గంటలకు రిపోర్ట్ ఇస్తే అదే రోజు సాయంత్రం కదా పేపర్ రాసేది, సాయంత్రానికే మొత్తం ఇచ్చేసిండ్రు, కొన్ని గంటల్లో ఇచ్చేసిండ్రు. ఓకే, తర్వాత వీళ్ళు అసెంబ్లీలో కూడా సమావేశం పెడతాం, డిస్కస్ చేసినాక అసలు దీని మీద చర్యలు ఎట్లా ఉంటుందో చూద్దామన్నారు. అసెంబ్లీ సమావేశం పెట్టండి, మంచిదే, ఎందుకంటే దానిలో అందరూ మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. కాళేశ్వరం పైన బీఆర్ఎస్లో ఏం చేశారో కూడా చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. మిగతా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు వాళ్ళ సమాధానం కూడా చెప్పుకునే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకు సంబంధం ఏంది? నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న క్లిప్ ఉంది, అది వినిపిస్తా, వింటే అసలు వీళ్ళ డ్రామా ఏందో ఓపెన్గా అర్థమవుతుంది. వినండి ఒకసారి. అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది. రైట్, అర్థమైంది కదా. పేరు మార్చి, ఊరు మార్చి, వేరే దగ్గర కట్టి కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయి దీనిలో అవినీతి జరిగింది. నా దగ్గర కూడా 665 పేజీల రిపోర్ట్ లేదు, వాళ్ళకు మీడియాకి ఇచ్చిన రిపోర్ట్ పబ్లిక్ కూడా ఇవ్వాలి కదా. మరి 60 పేజీలు అయితే మీకు నచ్చిన పేరాలే ఎందుకు? దానిలో అసలు ఆయన ఏమి ఇచ్చిండో 665 పేజీలు పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు కదా, మీడియాకి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. అయితే మరి నా దగ్గర ఉన్న 60 పేజీలలో, వీళ్ళు ఇచ్చిన 60 పేజీల్లో ఎక్కడ అవినీతికి పాల్పడ్డట్టుగా ఉందో అర్థం కాలేదు. ఆంధ్రజ్యోతి వాళ్ళని చూపాలి, ఈనాడలను చూపాలి, ముఖ్యమంత్రి గారిని చూపాలి, ప్రభుత్వంలో ఐఏఎస్ల కమిటీని చూపాలి, వీళ్ళు ఎవరైనా జనాలకన్నా చెప్పాలి. ఎక్కడ ఒక 1000 కోట్లు తిన్నట్టుగా ఎక్కడన్నా ఉందా?
కనిపిస్తలేదు. ఎక్కడ అవినీతి జరిగిందో చూపిస్తలేరు. ఆ పేజీలో లేదు, 60 పేజీలో లేదు. అది చూపించాలి. 3 ఏళ్ళకెళ్ళి చెప్తున్నారు కదా 1,00,000 కోట్లు అన్నారు కదా, 3 ఏళ్ళకెళ్ళి చెప్తున్నారు 1,00,000 కోట్లు తిన్నారు 1,00,000 కోట్లు తిన్నారు అని. ఉత్తమ్ కుమార్ కూడా అన్నాడు, పక్కనే ఉన్నాడు, 1,00,000 కోట్లు పోసిన ప్రాజెక్ట్ పోయింది అన్నాడు. చెప్తా ఆ విషయం కూడా. 1,00,000 కోట్లు తిన్నారని రాహుల్ గాంధీ కూడా వచ్చి ఆరోపణ చేసిండు. ఇప్పుడు పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్, కమిషన్ చైర్మన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏ పేజీలో ఉంది 1000 కోట్లు తిన్నట్టుగానో 100 కోట్లు తిన్నట్టుగానో 1,00,000 కోట్లు తిన్నట్టుగానో ఎక్కడుందో కాంగ్రెస్ లీడర్లు ఖచ్చితంగా జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లస్ మీరు ఆల్రెడీ అవినీతి జరిగిందని చెప్తున్నారు, కన్ఫర్మేషన్ ఉంది మీకు. మరి కమిషన్ మీరు 60 పేజీల రిపోర్ట్లో కాకుండా ఇంకొక పేజీలో ఎక్కడైనా ఉందా? ఉంటే డైరెక్ట్ కేసు పెట్టాలి, మళ్ళీ అసెంబ్లీలో చర్చించండి. అదొక ప్రజాస్వామిక పద్ధతి, నో డౌట్ పెట్టండి. కానీ ముందు కేసు పెట్టాలి కదా, క్రిమినల్ కేసు పెట్టాలి కదా. మీరు తర్వాత అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీలో అందరూ ఒపీనియన్ తీసుకొని మేము చర్యలు తీసుకుంటామంటున్నారు. అసలు ఇక్కడ చూస్తేనేమో ఏ పేజీలో అవినీతి ఉన్నట్టు ఉందో ఇప్పటిదాకా ఇక్కడ అర్థం కాలేదు. 66 పేజీలు వీళ్ళు ఇచ్చిన 60 పేజీలు చదివితే. మరి ఈ 60 పేజీలు కాకుండా ఇంకొక 605 పేజీలు ఉంది. 605 పేజీలో ఏ పేజీలో ఉందో ఆ పేజీ నన్ను పబ్లిష్ చేయండి, చర్యలు తీసుకోండి. ఈ తాత్సారం ఎందుకు? ఈ వ్యవహారం అంతా ఎందుకు? ప్లస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడినా మొత్తం కాళేశ్వరమే కుప్పకూలిపోయింది, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కుప్పకూలిపోయిందని రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఎక్కడుంది, ఎక్కడ ఏ పేజీలో ఉందనేది వీళ్ళ దగ్గర ఏం క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అసలు ఈ కమిషన్ పనిచేసిందే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ మూడింటి మీదే. కాళేశ్వరం అంటే ఈ మూడే కాదు కదా, ఈ మూడు మొత్తం కలిసి 6,342 కోట్లు, 1,00,000 కోట్లు కాదు, 6,342 కోట్లు ఈ మూడు కలిసి. ప్లస్ అన్నారం సుందిల్లలో నీళ్లు నింపొద్దని గవర్నమెంట్ దగ్గర ఏ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందో చూపించగలరా? అన్నారం సుందిల్లలో నీళ్లు నింపకూడదు అని ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉంది? ఏ సంస్థ? ఎన్డీఎస్ఏ ఇచ్చిందా, సిడబ్ల్యూసీ ఇచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ దగ్గర ఉన్న అథెంటిసిటీ ఏముంది? ఎందుకు నింపుతలేరు నీళ్లు? ఇప్పుడు లాస్ట్కు ఏమైంది? మేడిగడ్డ 2,591 కోట్లు, మొత్తం 85 పిల్లర్లు కలిసి ఆడ కుంగినాయి 2 పిల్లర్లు. అయితే ఇంకా చాలా ఉన్నాయి కదా దానిలో, చాలా ప్రాజెక్టులు, 3 బ్యారేజీలు, 239 పిల్లర్స్ ఉన్నాయి, 15 రిజర్వాయర్స్, 141 టీఎంసీల స్టోరేజు, 22 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నల్స్, 1131 కిలోమీటర్స్ కెనాల్స్. ఇవన్నీ పోయినాయా? మొత్తం పోయినట్టు రాసిందా? వాళ్ళు వర్క్ చేసిందే ఆ మూడింటి మీద. మీరు చెప్పిన ఆరోపణ తప్పని తేలిపోయింది. 1,00,000 కోట్లు తిన్నారు అన్న ఆరోపణ రిపోర్ట్లో ఎక్కడ కనిపిస్తలేదు. రిపోర్ట్లో లేదు అంటే మీరు చెప్పింది అబద్ధం, ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ తుమ్మిడేటి దగ్గర కట్టలేదు, తుమ్మిడేటి దగ్గర పాత ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? మీరు ప్లేస్ అదే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఊరు మార్చి, పేరు మార్చి, స్థలం మార్చి అంటే తుమ్మిడేటి దగ్గర ఎందుకు కట్టలేదని. అది ఎప్పుడో 2005లో శంకుస్థాపన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 వరకు 9 సంవత్సరాలు కట్టలేదు. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది దానికి. ఏం ఖర్చు పెట్టింది తెలుసా? కాలువలు తవ్విర్రు. ఎవడన్నా బావి తవ్వుకొని కాలువలు తవ్వుకుంటాడా? కాలువలు తవ్వుకొని బావి తవ్వుకుంటాడా? మేడిగడ్డ దగ్గర, తుమ్మిడేటి దగ్గర నువ్వు బ్యారేజ్కే నీకు పర్మిషన్ లేదు. మహారాష్ట్ర ఆయన ఒప్పుకుంటలేడు, 148 అడుగులకి ఒప్పుకుంటున్నాడు, 152 అడుగులకు మీరు ఎందుకు ఒప్పియలేకపోయినారు ఆ 9 సంవత్సరాలలో? మహారాష్ట్ర అక్కడ గవర్నమెంట్ ఉన్నది మీ గవర్నమెంటే, సెంట్రల్లో ఉన్నది మీ గవర్నమెంటే, ఎందుకు ఒప్పియలేకపోయినారు? కానీ వీళ్ళు 11,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చి, ఎవడైనా అడ్వాన్స్ ఇచ్చి చేపిస్తారు ఆ కాంట్రాక్టర్తో పని, వాళ్ళకి ఆల్రెడీ లాభం ఉంటుంది. ఆడు 100 రూపాయల పని కాంట్రాక్టర్ చేస్తే దానిలో ఒక 20-30 రూపాయలు లాభం ఉంటుంది ఆయనకి, 1,00,000కు 20,000 రూపాయలు లాభం ఉంటుంది. కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చి పని చేపిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఏమేమో జరిగినాయి. నేను ఇందాక చెప్పినట్లు బావి తవ్వుకొని మోటార్ పెట్టుకున్న తర్వాత పైప్ లైన్ తవ్వుతాడు ఎవడైనా ఇంకో పొలానికి, కానీ వీళ్ళు పైప్ లైన్ తవ్వుతారు, ముందు బావి లేదు, మోటార్ లేదు. అదే చేసి ప్రాణాయిత చేయలేల. అసలు కేసీఆర్ తప్పు చేసిండు ఏంటంటే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11,000 కోట్ల రూపాయల మీద ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి ఇలా బొక్కలో వేసేది ఉండే. అప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు అర్థమయ్యేది. అంతకుముందు ఇందిరమ్మ ఇండ్ల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలు తెలియలేదా? వదిలేసిండు, మనకు తెలంగాణకు అభివృద్ధి కావాలి, ఇవన్నీ వద్దు, మనకి పంచాయతీలు వద్దు, తెలంగాణ వచ్చింది మనం అభివృద్ధి చేసుకుందామని వదిలేసింది. కానీ లేకపోతే కథ వేరే ఉంటుండే. ఆ మహారాష్ట్ర అప్పుడు ఏం జరిగిందో ఒకసారి వినండి. అప్పుడు కేసీఆర్, ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు
తమ్మిడియాటి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. అప్పుడు పీసీ చీఫ్ ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2015లో మహారాష్ట్రతో అగ్రిమెంట్ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లో మాట్లాడారు కేటీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి ఆయన అన్న స్టేట్మెంట్ చూసినరా. ఇప్పుడు వాదించింది అప్పుడు వాదించినారు. మహారాష్ట్రతో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం మేమని. వాళ్ళ గవర్నమెంటే ఉంది 152 మీటర్లకు వీళ్ళు చేసుకోలేదు. చేసుకుంటా పేపర్ తీసుకునిరా, నేను డైరెక్ట్ రాజ్భవన్ పోయి నేను రాజీనామా చేస్తాను సీఎం కన్నాడు. అసలు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళంతా దిగ్గపోయినారు, ఒక్కడు కూడా లేడు. నేను కాంగ్రెస్ చూస్తున్నప్పుడు గాంధీభవన్ ఎవరితో మాట్లాడదామని చూస్తే ఒక్క మనిషి లేడు, పురుగు లేదు ఆ రోజు గాంధీభవన్లో. పారిపోయారు అందరూ. కేసీఆర్ ఇచ్చిన సవాల్కి ఏమైనా స్పందిస్తారని చూస్తే ఆ రోజు అది జరిగింది. తర్వాత విద్యాసాగర్ రావు గారు మాట్లాడినారు కూడా వినండి. ఇంజనీరింగ్ ఎందుకంటారు, నేను ఇంతకుముందే చెప్పాను 165 టీఎంసీలు మీరు చెప్పినట్టుగానే అది ఉందనుకున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్ వాడు ఏం చెప్పాడంటే, అయ్యా ఈ 165 టీఎంసీలు నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, 165 టీఎంసీల నీళ్లు మీరు అనుకుంటున్నట్టుగా మీకు రావు. ఎందుకు రావు అంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి వాడు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఆల్ వాటర్స్ బిలాంగ్ టు మహారాష్ట్ర అంటే వాడు ఎక్కడైతే చూపించాడో చోటు ఒక ప్రాజెక్ట్ చూపించాడు, ఈ ప్రాజెక్టు పైన ఉన్న నీళ్ళన్నీ మహారాష్ట్రవే, మిగిలిన నీళ్ళు మాత్రమే వీళ్ళయి అన్నాడు. రిమైనింగ్ వాటర్ గోస్ టు ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? ఒకవేళ మహారాష్ట్ర కనుక 152 మీటర్ల ఎత్తులో కట్టి అనుమతిస్తే 165 టీఎంసీ నీళ్ళు ఉంటాయంట. మహారాష్ట్ర భూభాగంలో పోయే నీళ్ళు అవి మనకి కావు. 65 టీఎంసీల నీళ్ళు మహారాష్ట్రకు పోతాయి. అంటే మనకు వచ్చేది 100 టీఎంసీల నీళ్ళు. మనం అంతా ఖర్చు పెట్టి చేస్తే ఆడ వచ్చేది వాళ్ళు ఒప్పుకున్న లెటర్ పట్టుకుంటే రాలే కదా వీళ్ళు. మహారాష్ట్రకు 65 టీఎంసీలు పోతాయని విద్యాసాగర్ రావు గారు. ఇంకేం కావాలి? అది కాదు, వర్కౌట్ కాదని తెలిసిపోయింది. తర్వాత ఇంకా నిన్న ప్రెస్ మీట్కి వద్దాం మనం. నిన్న వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టకపోతే పెద్ద నేరం. ఇప్పుడు కట్టినందుకు నేరం అంటున్నారు వీళ్ళు. కట్టకపోతే ఎందుకు నేరం అంటే, ఇప్పుడు చాలా దగ్గర కాంట్రాక్టర్లు రోడ్ వేసామని బిల్లు క్లెయిమ్ చేస్తారు, రోడ్ వేయరు, రోడ్డే ఉండదు కానీ బిల్లు క్లెయిమ్ చేస్తారు. అది నేరం, అవినీతి, తప్పు. ఇక కాళేశ్వరం ఉంది అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కట్టినరు, అన్నారం కట్టినరు, సుందిల కట్టినరు. ఇప్పుడు మిగతా మొత్తం మీరు వాడుకుంటున్నారు. దానిలో ఉన్న మిగతా సొరంగాలు, కాలువలు, మోటార్లు, పంపులు అన్నీ మీరు వాడేసుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో తప్పే ఉన్నది. ఇంకా దీంట్లో తప్పు ఎక్కడ జరిగింది అనేది చెప్పలేదు. వీళ్ళ లొల్లి ఎట్లున్నదంటే, ఓ ఇంట్లో దొంగతనం జరిగిందండి, ఒక ఆసామి ఇంట్లో ఎవరో దొంగతనం చేసిర్రు. లేకపోతే ఒక పేదోని ఇంట్లో దొంగతనం జరిగింది అనుకుందాం. ఆసామి దాకా ఎందుకు, పేదోని ఇంట్లో ఒక రికమెండేషన్ క్యాండిడేట్ దొంగతనం చేసిండు, ఏదో ఒకటి చిన్నది, బంగారు పుడకనో ఫోనో ఏదో ఒకటి చేసినాక పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు అన్నారంట, ఆ దొంగ తప్పు కాదు, నువ్వు అసలు ఆ ఫోన్ కొనుక్కోవడమే తప్పు, నువ్వు ఆ ఫోన్ కొనుక్కున్నందుకు ఆయన దొంగతనం చేసిండు, కొనకపోతే ఆయన దొంగతనం చేసేవాడు కాదు కదా అన్నాడంట. అసలు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఎంత దరిద్రం. ఎందుకు చెప్పిన ఈ స్టోరీ అంటే, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి తప్పు చేసిండంట. ఆర్థిక శాఖ సెక్రటరీ ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు, సిఎస్, ఆయన పేరే లేదు లిస్టులో, ఆయన పేరు లేదు. అప్పుడు ఓఎస్డీగా పనిచేసిన ఆఫీసర్లంతా అప్పుడు వాళ్ళంతా బాధ్యులంట. సిఎస్గా పనిచేసిన వాళ్ళు, అప్పుడు సిఎస్గా పనిచేసిన వాళ్ళు ఎవరు బాధ్యులు కాదట. సిఎస్ మొన్నటిదాకా పనిచేసింది కదా, మేడం ఉన్నారు కదా, అంతకుముందు ఇంకొక సిఎస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు బాధ్యులు కాదంట. ఆఫీసర్ల విషయంలో వీళ్ళకి నచ్చిన ఆఫీసర్ను వదిలేసిర్రు, వీళ్ళకి నచ్చని ఆఫీసర్ను దానిలో పట్టేసిండ్రు. ఇరిగేషన్ ఓఎస్డీ ఉంటాడు కదా, ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు దీనిలో లేడు, దీనిలో ఆయన పేరు ఎందుకు లేదు? నచ్చిన ఆఫీసర్ల పేర్లు పెట్టారు, నచ్చిన ఆఫీసర్ల పేర్లు తీసేసారు. ఆఫీసర్లు నచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు, నచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, నచ్చిన వాళ్ళ పేర్లు తీసేసిండ్రు. దీనిలోకి వెళ్ళి మనం చిన్నప్పుడు ఇట్లా బోర్డు మీద నచ్చిన వాళ్ళ పేరు రాసిన స్కూల్ మాస్టర్, మనం క్లాస్ మాస్టర్, మనం నచ్చిన వాళ్ళ పేర్లే ఉంటాయి, అల్లరి చేసింది సార్ అని చెప్తాం రాగానే. అట్లా ఇది కూడా. ప్లస్ మెగా వాళ్ళకి సంబంధం లేదంట, ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధం లేదంట. ఇంకేం కావాలి?
ఇంతే ఇంకా లాస్ట్కు చూస్తారా రిపోర్టర్లు అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాలి. రిపోర్టర్లు క్వశ్చన్ అడుగుతుంటే లేచిపోయారు. చూడండి ఒకసారి. చూసినావు చూపు ఎట్లున్నదో ఇట్లా చూస్తుండు మారేసి చూస్తుండు. జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగితే ప్రెస్ మీట్ నుంచి ఒకరి ముఖం చూసుకొని లేచిపోయారు. ఇంకా ఫైనల్గా ఇంతకన్నా చెప్పదలుచుకున్నది చెప్పదగ్గది ఇక్కడ కనిపించేది కూడా ఏం లేదు. దీనికి గవర్నమెంటే సమాధానం చెప్పాలి. ఇన్ని ఆరోపణలు చేసిన వాళ్ళు, ఇన్ని విమర్శలు చేసిన వాళ్ళు చెప్పొచ్చు కదా, నిలబడి అక్కడ నిలబడి వాళ్ళు అడిగే సమాధానాన్ని కూడా చెప్పే అవకాశం ఉంటుంది కదా, కానీ చెప్పలేదు. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్న ఇష్యూ అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.